నేచర్ సాంగ్స్ రౌండ్‌లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇంకొక చిన్న ష్రబ్ చెట్టు. నాగ వైష్ణవి. చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనం. ఇప్పుడు ఏ పాట పాడతావు? నేను పాడబోయే పాట పలికే గోరింక. చిత్రం ప్రియురాలు పిలిచింది. సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, రచన ఏఎం రత్నం గారు మరియు శివ గణేష్ గారు, గానం సాధనా సర్గం గారు. సాధనా సర్గం గారా? అవును సార్. సాధన కాదు, సాధన. సాధనా సర్గం గారు. అవునా? కరెక్టేనా? కరెక్ట్ సార్. సాధన కరెక్టా? సాధన కరెక్టా? సాధనా కరెక్ట్. అవునా? సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. అహనేడే రావాణి నా దీపావళి పండగ, నేడే రావాణి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నేనాటిది రోజా నేడే పూయులే. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పగలే ఇక వెన్నెలా, పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లే వస్తే నేనమా. బదులు యు యు మదిలో జివ్ జివ్ జివ్, బదులు యు యు మదిలో జివ్ జివ్ జివ్. కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం. 100 కలలను చూచినచో 6 కలలను ఫలించు. కలలే దారి చేరవా. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. నా పేరే పాటగా కోయిలే పాడని, నే కోరినట్టుగా పరువం మారని. భరతం తం తం మదిలో తం తం ధిం, భరతం తం తం మదిలో తం తం ధిం. చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నివారని. రేపు అన్నది దేవునికి, నేడు అన్నది మనుషులకు. బ్రతుకే బతికేందుకు. పలికే గోరింక చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. అహనేడే రావాణి నా దీపావళి పండగ, నేడే రావాణి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నేనాటిది రోజా నేడే పూయులే. లేడీ, బాగా పాడావా? పాడాను సార్. పాడావా? బాగా పాడావా అని అడిగా. పాడావని అందరికీ తెలుసు, అందరూ విన్నాం, మేమందరం సాక్షులం. బాగా పాడావా? మీరు చెప్పండి సార్. ఓకే, జడ్జెస్ చెప్తారు. నాగవైష్ణవి,
సార్. బాగానే పాడావు. థ్యాంక్ యూ సార్. దేర్ ఆర్ సర్టన్ స్మాల్ థింగ్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు డూ ఇట్. ఇంకొకసారి చరణం మీరు కొంచెం బ్యాకప్ చేస్తారా? చరణం ఏదో ఏదో ఏ చరణం అయినా ఓకే. నా పేరే పాటగా కోయిలే పాడని. ఆగు ఆగు. గా పా ప ద స ద పా త టా త టరరరర గా మ ప గ మ గ గ మ గ స ద సా. కోయిలే పాడని. నెక్స్ట్ లైన్. నే కోరినట్టుగా పరువం మారని. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. భరతం తం తం మదిలో తం తం ధీం. భరతం తం తం మదిలో తం తం ధీం. ఆప్ ఆప్. ఈ చోట్లో మేజర్ నుంచి మైనర్ అయిపోతుంది. వాళ్ళు కార్డు వాయించేశారు, నువ్వు పాడావు, కానీ అది అటు ఇటు లేకుండా మధ్య ఎక్కడో ఉంటుంది. కార్డు వాయించారు, సరిపోయింది. అట్లా కాదు. యూ హ్యావ్ టు బి వెరీ కీన్లీ అబ్జర్వ్ ది సాంగ్. పాడిన ఆవిడ సాధనా సర్గం గారు. షీ హ్యాపెన్స్ టు బి ది నీస్ ఆఫ్ కళ్యాణ్ జానంజీ. నీకు తెలిసి ఉంటుంది కదా, బొంబాయిలో ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్లు. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయి. వెరీ గ్రేట్ సింగర్. ఐ హ్యావ్ టు టెల్ దిస్. షీ యూస్ టు సింగ్ ఎ సాంగ్ ఫస్ట్ టైం వెన్ ఐఎమ్ సింగర్. నేర్పించి నేను చెప్తున్నప్పుడే స్వరం రాసేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇన్ 15-20 minutes సాంగ్ అయిపోయింది. ఐ వాజ్ ఏం మాట రాలేదు నాకు. బాలుగారు అంటే 5 minutesలో వెళ్ళిపోతుంది. బాలుగారు మనకు అలవాటు అయిపోయింది, కానీ తెలుసు. షీ ఆల్సో డిడ్ సో బ్యూటిఫుల్లీ వెల్. ఇన్ 15-20 minutes ది సాంగ్ రికార్డింగ్ వాజ్ ఓవర్. నువ్వు స్వరాలు రాస్తావమ్మా? ఎవరైనా తెలీదు సార్, రాయలేను. తెలీదు అంటే సంగీతం నేర్చుకుంటున్నావు కదమ్మా? నేర్చుకుంటున్నాను సార్. అక్కడ స్వరాలు ఉంటాయి కదా, చెప్తారు కదా, చెప్తాను నేర్పిస్తారు కదా. సార్. అవును సార్. So you have to little more concentrate toward this. So it was a beautiful song you selected and you did well. థ్యాంక్ యూ సార్. కొన్ని చోట్ల అటు ఇటు అయింది. It's okay. You will get by experience you will also learn. All the best to you, man. Good luck. God bless you. థ్యాంక్ యూ సార్. వైష్ణవి, సార్. మూర్తి గారు చెప్పిన చిన్న చిన్న సలహాలు, చిన్న చిన్న మార్పులు మినహాయిస్తే నాకు పాట అంతా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గోరింక గురించి కోయిల పాడుతున్నట్టుగా అనిపించింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎంత అపురూపంగా పాడావు. అసలు ఆ పాటని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు పాడుతున్నప్పుడు. ఆ పాట ఎక్కడ జారిపోతుందో, ఎక్కడ పక్కకు తప్పుకుంటుందో అని చాలా అపురూపంగా జాగ్రత్తగా పాడావు వైష్ణవి. మంచి భవిష్యత్తు ఉంది నీకు. సరేనా? శ్రీనివాస్ సార్ అండ్ చంద్రబోస్ గారు చెప్పిన మాటలతో కంప్లీట్గా ఏకీభవిస్తూ అంతకుమించి చెప్పడానికి ఏం లేదన్నా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి బాగా తిని బాగా బలం తెచ్చుకుంటే చాలా మంచి సింగర్ అవుతావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతేనా? సో ఇందులో ఎప్పుడో ఏదో చెప్పావు, అదేంటిది, ఏదో కలలు ఫలించు అని ఏదో. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ నాన్న లైఫ్లో? ఒక డాక్టర్ కానీ టీచర్ కానీ అవ్వాలని ఉంది. డాక్టర్ కానీ టీచర్ కానీ? అవును మ్యామ్. ఓకే. టీచింగ్ డాక్టర్. అవునా? మోస్ట్లీ డాక్టర్ అవుదాం అనుకుంటున్నా. సో డిసైడ్ చేసేసుకున్నావు నీ మైండ్లో, నీ బుజ్జి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయావా? హూస్ యువర్ ఇన్స్పిరేషన్? ఎవరు లేరు. డాక్టర్ అబ్దుల్ కలాం. ఎవరు లేరా? లేదు మ్యామ్. పర్వాలేదు, చిన్న వయసు కదా, పోను నీకు నేను ఇన్స్పైర్ చేసే వాళ్ళు చాలా మంది నీ లైఫ్లోకి వస్తారు. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. కొంచెం ఆశ, కొన్ని కలలు కలిసి. Give it here. Good luck.